హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. గెలుపు అనేది మనకు ఒక్క రోజులో రాదు. ప్రతిరోజు మనం ఒక్కో అడుగు ముందుకేస్తూ ఉంటే కొన్ని రోజులకి గెలుపు అనేది వస్తుంది. గెలుపు అనేది మనం సాధించడానికి మన దగ్గర డబ్బు, తెలివి, అధికారం ఇవి ఏవి ఉన్నా, ఎన్ని ఉన్నా అన్నిటికంటే ముఖ్యమైనది నిలకడ. ఒక పనిని స్థిరంగా లేదా నిలకడగా రోజూ చేయడం వల్ల మనం ఆ పనిలో విజయం సాధించవచ్చు. కానీ చాలామంది ఈ నిలకడలేమి వల్ల, నిలకడగా చేయలేకపోవడం వల్ల, స్థిరంగా ఒకచోట ఉండకపోవడం వల్ల వాళ్ళ విజయాల్ని కోల్పోతూ ఉంటారు. ఇక్కడ మనం ఒక స్థిరమైన వ్యక్తిగా ఉంటూ నిలకడగా పనిచేస్తూ విజయాన్ని ఎలా సాధించాలో తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ముందు మీరు చేయాలనుకున్నది ఏదైనా చిన్నగా మొదలు పెట్టండి. మనం కొన్ని రోజు ఒక 5 నిమిషాల చొప్పున నడుస్తూ ఉంటే కొన్ని రోజులకి రోజు ఓ గంట నడిచే స్థితికి చేరుకుంటాం. కానీ మొదలుపెట్టిన రోజే గంట 2 గంటలు నడవాలంటే కుదరదు. అలాగే మీరు మొదలు పెట్టాలనుకునే దేన్నైనా చిన్నగా ప్రారంభించండి. ఎందుకంటే 1000, 5000 ఇలా మనం లాస్ అయితే తట్టుకోగలం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో లాస్ అవుతే తట్టుకోలేం. కాబట్టి ముందు చిన్నగా ప్రారంభించండి. ఇక రెండవది, మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోండి. ఎందుకంటే మనం ఫిట్గా ఉండాలి అని రోజు అనుకోవడం వల్ల లాభం లేదు. ఫిట్గా ఉండాలి అనుకోవడంతో పాటు ఏ రోజు ఎన్ని నిమిషాలు ఏ వ్యాయామం చేయాలి అనేది నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఫిట్గా మారగలవు. కాబట్టి నువ్వు కూడా నీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకో. ఎందుకంటే అస్పష్టమైన లక్ష్యాలు కలలుగానే మిగిలిపోతాయి. ఇక మూడవది, రోజు ఒకే పనిని ఒకే సమయానికి ఒకేలా ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉండండి. అప్పుడు మీరు ఆ పనిని పర్ఫెక్ట్గా చేయగలరు. అప్పుడు మీపై మీకు ఆత్మవిశ్వాసం వస్తుంది. కాబట్టి రొటీన్గా డైలీ ఒకే టైంకు ఒకే పనిని పదే పదే చేస్తూ ఉండండి. అది అలవాటుగా మారి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాలుగవది, మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేయలేకపోతే మీ వెనుకబాటుతనాన్ని, మీ వెనుకడుగుని అంగీకరించండి. రోజు ఓ పుస్తకం చదవాలి అనుకున్నారు, అలా ఒక వారం చదివారు, ఒకరోజు చదవలేకపోయారు. నాకు టైం కుదురుతలేదులే, ఈ ఒక్కరోజు అయినట్టు రేపు కూడా అవుతుంది, ఎల్లుండి కూడా అవుతుంది అనుకొని మీరు దాన్ని మానేశారనుకో, ఆ పుస్తకం చదవడం అనే విషయం పక్కకేటో వెళ్ళిపోద్ది. కాబట్టి ఎప్పుడైనా మీరు అది చేయలేకపోతే అంగీకరించి మర్నాడు చేయడానికి ప్రయత్నించండి. ఈ ఒక్కరోజు కుదరలేదు కాబట్టి రోజు కుదరదేమో అనుకొని వెనుకడుగు వేస్తే మీరు ముందుకెళ్ళలేరు. ఇక ఐదవది, మీరు చిన్న చిన్న విజయాలు సాధించినప్పుడు విజయోత్సవాన్ని జరుపుకోండి. ఎందుకంటే చిన్న చిన్న విజయాలే రేపు మనకు పెద్ద విజయాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఎందులోనైనా మీరు చిన్న విజయం సాధిస్తే దాన్ని ఉత్సవంలా మీకు మీరు జరుపుకోండి. అప్పుడు మీకు మీరుగా ఆనందంగా మరింత ఉత్సాహంగా పనిచేస్తూ అడుగు ముందుకేయగలరు. ఈ 5 మీరు ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా నిలకడగా మీరు అనుకున్నది సాధించడానికి మీకు ఇవి ఉపయోగపడతాయి. స్థిరత్వం లేదా నిలకడ అనేవి మనం ఒక్క రోజులో నేర్చుకునే విషయాలు కాదు. మనం రోజు పాటించే క్రమశిక్షణ వల్ల రోజు కొద్దిగా నేర్చుకుంటూ ఉంటే అప్పుడు మనకు అవి అలవడుతూ ఉంటాయి. కాబట్టి చిన్నగా మొదలు పెట్టండి. స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకోండి. డైలీ ఒకే పనిని రొటీన్గా చేస్తూ ఉండండి. చిన్న చిన్న విజయాలకు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. వీటితో పాటు మీ వెనుకబాటుతనాన్ని కూడా అంగీకరిస్తూ ముందుకెళ్ళండి. అప్పుడు మీరు అనుకున్నది సాధించగలరు.